హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మీకొక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదే పచ్చి పులుసు. ఇది మన బామ్మల కాలం నాటి వంటకం అండి. దీని టేస్ట్ అయితే నిజంగా అద్భుతంగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసుతో పాటు కొంచెం ముద్దపప్పు కలుపుకొని తిన్నారంటే ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తింటారు. అంత బావుంటుంది దీని టేస్ట్. అంతేకాకుండా మనకి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు, అలాగే వంట చేసుకోవడానికి టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ పచ్చి పులుసుని చాలా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చి పులుసు కోసం నేను ఇక్కడ 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నానండి. ఇది ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అంత ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండులోకి గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు గనక నానబెట్టుకున్నారంటే చింతపండు అనేది చాలా ఫాస్ట్‌గా నానిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండుని బాగా మెదిపి గుజ్జు తీసుకొని పెట్టుకోవాలండి, తొక్కలేం లేకుండా. ఇలాగా గుజ్జు తీసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసుని వేరొక గిన్నెలోకి ఇలాగా చేతిని పెట్టి ఫిల్టర్ చేసుకోవాలి. తొలకలేమున్నా కూడా ఇలాగ చేతిలోకి ఆగిపోతాయి. ఇప్పుడు వీటిని ఈ విధంగా పిండి తీసేసుకోవాలి. అలాగే ఈ పచ్చి పులుసు కోసం స్టవ్‌ను ఆన్ చేసుకొని ఇక్కడ నేను 6 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవి చాలా కారం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు కారాన్ని బట్టి ఎండుమిర్చిని తీసుకోండి. మా అమ్మమ్మ అయితే గనక వీటిని బొగ్గుల మీద కాల్చేదండి. అలా బొగ్గుల మీద కాల్చడం వల్ల మంచి టేస్ట్ వచ్చేది. అలాగే పులుసుకి మంచి స్మోకీ ఫ్లేవర్ అయితే వచ్చేది. ఇప్పుడు మనకి ఆ బొగ్గులు లేవు కాబట్టి ఇలాగ స్టవ్ మీద మంటని సిమ్‌లో పెట్టుకొని మిరపకాయలని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కాల్చుకోండి. మామూలుగా అయితే ఈ ఎండుమిరపకాయలని చేతిలోకి తీసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలండి. కానీ అలా చేస్తే చేతికి చాలా కారం వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఎండుమిర్చిని ఇలాగ మిక్సీ జార్‌లోకి తీసుకొని జస్ట్ ఒక 2, 3 టైమ్స్ ఆన్ ఆఫ్ చేశారంటే ఈ విధంగా బరకగా వస్తుందండి. ఇలా బరకగా వస్తేనే మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే నేను ఈ పచ్చి పులుసుకి కొద్దిగా తాలింపు పెడుతున్నానండి. తాలింపు పెట్టుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా యాడ్ అవుతుందండి. కాబట్టి ఈ పోపునైతే మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/4 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసులోకి మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/4 కప్పు కొత్తిమీర, 2 టీ స్పూన్ల బెల్లం పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును కూడా ఇందులోకి వేసుకొని ఇలాగ చేతితో బాగా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకోవడం వల్ల ఈ సారం అంతా కూడా పులుసులోకి దిగి మీకు పులుసు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ పచ్చి పులుసుకి మెయిన్‌గా చింతపండు, అలాగే కారం, బెల్లం 3 కూడా కరెక్ట్‌గా సరిపోయినాయి అంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అంటే పులుపు కరెక్ట్‌గా ఉన్నా, ఉప్పు సరిపోకపోయినా, ఈ 2 బాగున్నా, బెల్లం తగ్గినా మీకు టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్‌గా రాదండి. కాబట్టి చింతపండు, ఉప్పు, బెల్లం అనేది సరిపడేలాగా వేసుకోండి. ఈ విధంగా బాగా నలిపిన తర్వాత ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే లీటర్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకున్నానండి. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.